రాజమండ్రి బార్ అసోసియేషన్లో సీనియర్ న్యాయవాదులు సిహెచ్ సూర్యనారాయణమూర్తి, జోసుల రామచంద్రరావు చిత్రపటాలను ఆవిష్కరించారు. ఈరోజు సాయంత్రం రాజమండ్రి బార్ అసోసియేషన్ కార్యాలయంలో సందడి వాతావరణం కనిపించింది. అంకిత భావంతో న్యాయవాద వృత్తిని కొనసాగించిన సిహెచ్ సూర్యనారాయణమూర్తి, జోసుల రామచంద్రరావుల చిత్రపటాలను ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి జి కృష్ణమోహన్ రెడ్డి ఆవిష్కరించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు చిత్రపు గురురాజారావు, ఉపాధ్యక్షులు ముప్పాళ్ల సుబ్బారావు, రాజమండ్రి నగర ప్రముఖులు జ్యోతిష్య పండితులు మధుర కృష్ణమూర్తి శాస్త్రి, తుమ్మిడి రామ్కుమార్, సీనియర్ న్యాయవాదులు జె వెంకటరత్నం, సివి సుబ్బారావు, పోతుగూచి సూర్యనారాయణమూర్తి, పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. స్వర్గీయ సూర్యనారాయణమూర్తి, జోసుల రామచంద్రరావు కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజమండ్రి బార్ అసోసియేషన్ అభివృద్ధికి 50,000 రూపాయలను విరాళంగా జోసుల రామచంద్రరావు కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడారు. స్వర్గీయ సిహెచ్ సూర్యనారాయణమూర్తి, జోసుల రామచంద్రరావులు యువ న్యాయవాదులకు మార్గదర్శకులని కీర్తించారు. ఉండేది ఆడ గురించి వీళ్ళ తరాల్లో కూడా పైగా ఒక వృత్తిని వారు స్వీకరించిన లౌకిక జీవనంలో వారి వృత్తితో పాటు వారు సంతృప్తిగా జీవనం చేస్తూ పరార్థం కోసం కూడా వారి జీవితాన్ని ఖర్చు పెట్టారు. వారి ఒక్కరి కోసమే వారి వృత్తి కాదు, సంపాదన కోసమే వృత్తి కాదు. ఇది 50,000 రూపాయలు చెక్కు eminent advocates. It is our duty to preserve the great traditions of Bar Association and also our system of administration of justice at large. Otherwise, it is difficult to extend justice properly to those retail victims of who approach the courts.